హలో ఆల్, దిస్ ఇస్ ఫ్రమ్ మనటెక్ గుడ్ ఛానల్. మనం ఈ క్లాస్లో ఇన్సర్షన్ సార్ట్ గురించి నేర్చుకోబోతున్నాం. సో లెట్స్ టేక్ దట్. ఐ విల్ టేక్ వన్ ర్యాండమ్ అరే హియర్. ఒక ర్యాండమ్ అరే తీసుకుంటాను. సో లెట్ మీ ఇన్సర్ట్ సమ్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ అన్సార్టెడ్ ఆర్డర్ 4, 5, 2, 3 and I'll insert 1, or else I will change the order. I'll insert 1 here, I'll insert 3 here, I will insert 3 here, 2 here. Okay, so I have took some kind of random array. Let me number it the index positions 0, 1, 2, 3, 4. Okay, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాల్యూ 0th ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేయాలి. సో మనం ఈ పర్టికులర్ ఇన్సర్షన్ ఆర్డర్ సార్ట్ చేయాలంటే మనకి ఐ వాల్యూ కావాలి అండ్ ఆల్సో వీ నీడ్ దట్ జే వాల్యూ. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్మాల్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తా. ఈ స్మాల్లో నేను ఐత్ ఇండెక్స్ పొజిషన్ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసుకుంటున్నా. ఎందుకంటే మనం ఫస్ట్ ఈ ఎలిమెంట్ స్మాలెస్ట్ ఎలిమెంట్గా మనం ఐడెంటిఫై చేస్తాం. ఓకే, సో దట్స్ ద రీజన్ ఐఎమ్ స్టోరింగ్ దీస్ వాల్యూ ఇండెక్స్ ఇన్సైడ్ ఆఫ్ మై స్మాల్. ఓకే, సో మనకి ఐత్ ఇండెక్స్ వాల్యూ ఈజ్ నౌ ఈజ్ అ స్మాలెస్ట్ ఎలిమెంట్. దట్ ఈస్ ద వాట్ ఐ హ్యావ్ ఐడెంటిఫైడ్ ఫర్ ద ఫస్ట్ టైం. నేనేం చేస్తానంటే జే వాల్యూ ఇమీడియట్ పొజిషన్ నుంచి స్టార్ట్ చేస్తాను. మీన్స్ j will start immediate position of I will start from the 0. Okay, so I will identify first element, ith element is a smallest element initially. నేను ఇక్కడ కండిషన్ చెక్ చేస్తా. if array of small is greater than array of jith, so array of small is greater than array of jith, that we have to identify that value is a smallest value, అంటే దాని ఇండెక్స్ వాల్యూ నేను స్టోర్ చేసుకుంటా. ఓకే, దిస్ ఈజ్ వాట్ ఐ హ్యాడ్ టు డూ. సో ఇలా రాగానే చాలామందికి అర్థం కాదు. సో ఐ విల్ షో విత్ ది రిప్రజెంటేషన్ బై ఎక్స్ప్లెయినింగ్. సో సీ హియర్ మనకి అరే ఆఫ్ స్మాల్ ఎంత, ఇక్కడ అరే ఆఫ్ స్మాల్ వచ్చేసి 4, అవునా? సో 4 గ్రేటర్ దాన్ 5, ఎస్ 4 గ్రేటర్ దాన్ 5. సో 4 గ్రేటర్ దాన్ 5 అయినప్పుడు సో 4 గ్రేటర్ దాన్ నాట్ ఏ 5, కండిషన్ ఫాల్స్, అవునా? అప్పుడు మనం ఏం చేస్తామంటే జే వాల్యూ అప్డేట్ చేస్తాం టువర్డ్స్ ది నెక్స్ట్ పొజిషన్. సో జే ఈజ్ స్టాండర్డ్ హియర్, రైట్? సో జే విల్ అప్డేట్ ఫ్రమ్ ఫస్ట్ ఇండెక్స్ టు సెకండ్ ఇండెక్స్. సో 4 గ్రేటర్ దాన్ 1, ఎస్ 4 గ్రేటర్ దాన్ 1. నేనేం చేయాలంటే మన 4 కంటే ఈ పర్టికులర్ ఎలిమెంట్ మనకి స్మాలెస్ట్గా ఐడెంటిఫై అయింది ఈ కంపారిజన్లో, అవునా? సో అందుకని మనకి కండిషన్ ప్రూవ్ అయింది. సో ఐ విల్ స్టోర్ దీస్ ఇండెక్స్ వాల్యూ ఇన్స్టెడ్ ఆఫ్ మై స్మాల్. ఓకే, మనకి స్మాల్లో ఇనిషియల్గా ఎంత స్టోర్ అయింది? 0 స్టోర్ అయ్యి ఉంది. సో దెన్ in this position my 1 is identified as a smallest element. So I will store this index value which is 2 instead of my small. అదే కదా స్టోర్ చేస్తుంది. సో దెన్ ఆఫ్టర్ ఐ విల్ అప్డేట్ మై జే వాల్యూ టువర్డ్స్ ఫార్వర్డ్. ఈసారి మనకి స్మాల్ ఎంత? స్మాల్ వచ్చేసి అరే ఆఫ్ స్మాల్ వచ్చేసి మనకి 1 అనమాట. 1 గ్రేటర్ దాన్ 3, నో ఇట్స్ నాట్ గ్రేటర్, కండిషన్ ఫాల్స్. జే విల్ అప్డేట్ ఫార్వర్డ్. సో 1 గ్రేటర్ దాన్ 4, నో. 1 greater than, it's not 4, it's 1 greater than 2, na? No, 1 greater than is not a true. Yes, after this what I have to do? So first iteration ki I value 0 లో ఉన్నప్పుడు నేను ఫస్ట్ ఇటరేషన్ కి 1 అనే ఎలిమెంట్ స్మాలెస్ట్ ఎలిమెంట్ గా ఐడెంటిఫై చేశాను, విచ్ ఈస్ స్టేయింగ్ ఎట్ ది సెకండ్ ఇండెక్స్. ఎస్, ఐ హ్యావ్ టు స్వాప్ ith ఇండెక్స్ వాల్యూ అండ్ ఐ హ్యావ్ టు స్వాప్ స్మాలెస్ట్ ఇండెక్స్ వాల్యూ. సో స్మాలెస్ట్ ఇండెక్స్ వాల్యూ అంటే 2. ఎస్, దిస్ ఈస్ ద ఇండెక్స్ పొజిషన్. సో ith ఇండెక్స్ వాల్యూ అంటే 4. ఈ పొజిషన్స్లో ఉన్న ఎలిమెంట్ నేను స్వాప్ చేయాలి. స్వాప్ చేయాలంటే మనం ఏం రాస్తామంటే సింపుల్గా టెంప్ వేరియబుల్ హెల్ప్ తీసుకుంటా. అరే ఆఫ్ ఐ ఈక్వల్ టు అరే ఆఫ్ స్మాల్ ఈక్వల్ టు టెంప్. So by writing these 3 lines we can able to swap ith position value and small index position value. So by that మనకి ఎలిమెంట్స్ అన్నవి ఏంటి అంటే ఇక్కడ 4 ఇన్సర్ట్ అయింది అండ్ ఇక్కడ 1 ఇన్సర్ట్ అయింది. ఓకే, సో ఆఫ్టర్ జే వాల్యూ లాస్ట్ సైజ్ దాకా ఎక్స్ప్లోర్ చేసింది కదా, లాస్ట్ ఇండెక్స్ దాకా. ఈసారి ఐ వాల్యూ విల్ బి అప్డేటెడ్. ఐ వాల్యూ ఏమవుతుందంటే 0th ఇండెక్స్ దగ్గర ఉన్నది, మనకి ఐ వాల్యూ ఫస్ట్ ఇండెక్స్ దగ్గరికి అప్డేట్ అయింది.
and j will start immediate location position of the I. ఓకే, అండ్ ఈసారి మనం ఆల్వేస్ స్మాల్ అంటే ith పొజిషన్ వాల్యూ స్మాలెస్ట్ ఇండెక్స్ ఎలిమెంట్గా కన్సిడర్ చేస్తాం ఇనీషియల్గా మళ్ళీ. ఎస్, సో I ఎక్కడ స్టే అయింది ఈసారి ఫస్ట్ ఇండెక్స్. సో I will assume this 5 is a smallest element. I will store this index value instead of my small, okay, which is 1. So ఈసారి do compare again. 5 greater than array of j. Array of j ఎంత 4. So 5 greater than 4. Yes. Now 5 కంటే 4 is the smallest value. I will store this index value instead of my small variable. Then I will move j variable towards forward. So 3. Yes, 3 is 5. ఈసారి అరే ఆఫ్ స్మాల్ ఎంత? సో మనకి స్మాల్ వచ్చేసి సెకండ్ ఇండెక్స్ కదా, సో 2 అని స్టోర్ అయింది. సో మనకి 4 గ్రేటర్ దాన్ 3 అవుతుందా? ఎస్ అవుతుంది. సో 4 కంటే మనకి 3 ఈజ్ ఏ స్మాలర్. సో దెన్ ఐ విల్ స్టోర్ దిస్ ఇండెక్స్ వాల్యూ ఇన్స్టెడ్ ఆఫ్ మై స్మాల్ వేరియబుల్ విచ్ ఈస్ 3. ఓకే, సో 3 అనేది 3 లొకేషన్లోనే ఉంది, థర్డ్ ఇండెక్స్ లొకేషన్లోనే. దట్స్ వై ఐఎమ్ స్టోరింగ్ 3 హియర్. అండ్ దెన్ ఆఫ్టర్ యూ హ్యావ్ టు అప్డేట్ యువర్ జే వాల్యూ టువర్డ్స్ ఫార్వర్డ్. అండ్ ఈసారి మనకి స్మాలెస్ట్ ఇండెక్స్ వాల్యూ ఎంత? 3 అనమాట. సో 3 ఈజ్ గ్రేటర్ దాన్ అరే ఆఫ్ జే ఎంత? 2. సో నా 3 కంటే 2 ఈ స్మాలరా కాదో చెక్ చేస్తున్నా. ఎస్, స్మాలరే. నేనేం చేస్తా, దీని ఇండెక్స్ వాల్యూ నేను స్మాల్ అనే వేరియబుల్ స్టోర్ చేస్తాను విచ్ ఇస్ 4. ఓకే, సో దిస్ ఇస్ వాట్ ఐమ్ డూయింగ్. ఆఫ్టర్ నా జే వాల్యూ లాస్ట్ సైజ్ దాకా ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత నేను స్వాప్ చేయాలి. ఏం స్వాప్ చేయాలి అంటే ith ఇండెక్స్ వాల్యూ స్వాప్ చేయాలి. అండ్ స్మాల్ ఇండెక్స్ వాల్యూ ఎక్కడ ఏం స్టోర్ చేసి ఉంది? 4 స్టోర్ చేసి ఉంది విచ్ ఈస్ దిస్ ఇండెక్స్. ఈ ఇండెక్స్లో ఉన్న వాల్యూ ఇండెక్స్లో ఉన్న స్వాప్ చేయాలన్నమాట. సో దిస్ విల్ కమ్ హియర్ అండ్ దిస్ విల్ గో హియర్. ఓకే, సో లెట్ మీ ఎరేస్ దిస్ ఆల్. సో మనకి ఇక్కడ 2 అనే వాల్యూ సెటిల్ అవుతుంది అండ్ ఇక్కడ 5 అనే వాల్యూ సెటిల్ అవుతుంది. ఓకే, అండ్ ఈసారి I వాల్యూ వచ్చేసి జే వాల్యూ అన్ని కాలమ్స్ ఎక్స్ప్లోర్ చేసింది కాబట్టి, అన్ని ఇండెక్స్ వాల్యూస్ ఎక్స్ప్లోర్ చేసింది కాబట్టి I వాల్యూ విల్ బి అప్డేటెడ్ ఫ్రమ్ ది ఫస్ట్ ఇండెక్స్ టు సెకండ్ ఇండెక్స్. జే విల్ స్టార్ట్ ఇమీడియట్ పొజిషన్ ఆఫ్ ది I. ఓకే, I is became 1, I became 2 and I became 2 and j is starting immediate position of the I. ఈసారి మళ్ళీ మీరు ఏం చేయాలంటే సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి. మీకు ప్రాసెస్ అర్థమైంది అనుకుంటున్నా. సో I వాల్యూ 2 ఇటరేషన్స్కి మనకి ఎలిమెంట్స్ అనేవి సార్ట్ అవుతా వస్తున్నాయి ఫర్ ద 2 ఇటరేషన్స్కి. అలా మనకి I వాల్యూ లాస్ట్ ఇండెక్స్కి రీచ్ అయిన తర్వాత అన్ని ఎలిమెంట్స్ సార్ట్ అయి స్టోర్ అయిపోతాయి. ఓకే, సో ఈసారి మనకి స్మాలెస్ట్ ఇండెక్స్ వాల్యూ ఏంటిది? ఈసారి మనకి స్మాలెస్ట్ ఇండెక్స్ వాల్యూ వచ్చేసి ఎవ్రీ టైమ్ ith పొజిషన్ వాల్యూ ఈజ్ ఏ identified as a this every time we have to assume that ith position value is a smallest index value. ఓకే, 2 స్టోర్ చేస్తున్నా. సో 2 అంటే మనకి 4 కదా వాల్యూ వచ్చేది. సో 4 గ్రేటర్ దాన్ 3 అంటే 4 అనేది 3 కంటే గ్రేటర్ అంటే 3 అనే వాల్యూ 4 అనేది 3 కంటే గ్రేటరా? ఎస్, గ్రేటరే. ఎస్, అవునా? సో దిస్ ఈజ్ ఐడెంటిఫైడ్ యాజ్ ఏ స్మాలర్, అవునా? సో 4 అనేది గ్రేటర్ దాన్ 3 అయితే అంటే 4 కంటే ఇది స్మాలర్ అనే కదా మీనింగ్. సో ఐ హ్యావ్ టు స్టోర్ దీస్ ఇండెక్స్ వాల్యూ ఇన్స్టెడ్ ఆఫ్ మై స్మాల్ విచ్ ఇస్ 3. అండ్ ఈసారి మనకి అరే ఆఫ్ స్మాల్ అంటే మనకి 3 వస్తుంది. అరే ఆఫ్ జే అంటే అరే ఆఫ్ జే వచ్చేసి మనకి ఇక్కడ అప్డేట్ అవుతుంది. సో జే అంటే మనకి 5 వస్తుంది. ఓకే, 3 గ్రేటర్ దాన్ 5ఆ? నో, 3 కెనాట్ బి గ్రేటర్ దాన్ 5. సో నా 3 కంటే 5 అనేది లెస్సర్ కాదు, అవునా? సో ఫర్ దిస్ ఇటరేషన్ నా 3 అనే ఎలిమెంట్ ఈజ్ ఐడెంటిఫైడ్ యాజ్ ఏ థర్డ్ మోస్ట్ స్మాలెస్ట్ వాల్యూ. సో నా I ఎక్కడ స్టార్ట్ అయింది? ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో ఐ హ్యావ్ టు స్వాప్ దిస్ 2 వాల్యూస్, అవునా? సో ఎందుకంటే మనం ఎవ్రీ టైం కంపేర్ చేసిన తర్వాత జే వాల్యూ లాస్ట్ ఇండెక్స్కి రీచ్ అయిన తర్వాత మనం స్వాప్ చేయాలి. ఏమేమి స్వాప్ చేయాలి? మనం jth పొజిషన్ వాల్యూ, స్మాల్ పొజిషన్ వాల్యూ, స్మాల్ ఇండెక్స్ పొజిషన్ వాల్యూ అండ్ ith పొజిషన్ వాల్యూ స్వాప్ చేయాలి. బై దట్ మనకి ఇక్కడ 3 వస్తుంది అండ్ ఇక్కడ 4 వస్తుంది. యూ కెన్ క్లియర్లీ సీ హియర్ దట్ మనకి అన్ని ఎలిమెంట్స్ సార్ట్ అయిపోయాయి ఫర్ ది హాఫ్ ఆఫ్ ది ఇటరేషన్లో.
సో ఈసారి మనకి I వాల్యూ ఇక్కడ అప్డేట్ అయింది, I వాల్యూ ఇక్కడికి అప్డేట్ అయింది, J వాల్యూ ఇక్కడికి వస్తుంది అనమాట. మళ్ళీ ఈ 4 అనే ఉన్న పొజిషన్ ఇండెక్స్ ఈజ్ ఐడెంటిఫైడ్ యాజ్ ఏ స్మాలెస్ట్ ఇండెక్స్ వాల్యూ విచ్ ఇస్ 3 అనే వాల్యూ స్టోర్ చేసుకుంటాం. ఓకే, సో ఈసారి మనకి అరే ఆఫ్ స్మాల్ అంటే 3, అరే ఆఫ్ J అంటే మనకి 5. 3 greater than 5 అవుతుందా? నో, ఇట్స్ నాట్, ఫాల్స్. సో ఈసారి I వాల్యూ లాస్ట్కి అప్డేట్ అవుతుంది, J వాల్యూ ఇస్ గోయింగ్ బియాండ్. సో ఇక్కడతో మనకి కండిషన్ అనేది అంటే లూప్ కండిషన్ అనేది ఫాల్స్ అయిపోయింది, దీనికంటే బియాండ్ అవుతాయి. సో దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు సార్ట్. సో మీకు ప్రాసెస్ అర్థమైంది అనుకుంటున్నా. సో ఎవ్రీ టైం మీరు మనం స్మాలెస్ట్ ఇండెక్స్ వాల్యూ 8th పొజిషన్లో ఉన్న వాల్యూ స్మాలెస్ట్ వాల్యూగా కన్సిడర్ చేయాలి. దాని తర్వాత మనం అన్ని వాల్యూస్తో, అన్ని ఇండెక్స్ ఆఫ్ వాల్యూస్తో కంపేర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఏదైనా ఎలిమెంట్ మనకి స్మాలెస్ట్ వాల్యూ అని తెలిసిందా, ఆ ఎలిమెంట్ ఆఫ్ ఇండెక్స్ మనం స్మాల్లో స్టోర్ చేయాలి. స్టోర్ చేసిన తర్వాత మనకి ఎప్పుడైతే J వాల్యూ లాస్ట్ ఇండెక్స్కి రీచ్ అయిద్దో అప్పుడు మనం 8th వాల్యూ స్మాలెస్ట్ ఇండెక్స్ వాల్యూ స్వాప్ చేయాలి. అండ్ మళ్ళీ నెక్స్ట్ ఇటరేషన్కి I వాల్యూ మూవ్ చేయాలి, 8th వాల్యూ మనం స్మాలెస్ట్ ఇండెక్స్ వాల్యూగా కన్సిడర్ చేయాలి. దాని తర్వాత అన్ని వాల్యూస్తో కంపేర్ చేయాలి. మన 8th ఇండెక్స్ వాల్యూతో మన వాల్యూ ఇంకా స్మాలర్గా ఉందా అంటే దాని ఇండెక్స్ వాల్యూ స్టోర్ చేసి ఆ ఇండెక్స్ వాల్యూతో మన 8th వాల్యూతో స్వాప్ చేయాలి. దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు డూ. Okay, I hope you understand about the insertion sort. So let's go into the implement part. I will take all of this. So ఇది previous code అనమాట. So first of all, for int I equal to 1, I equal to 0, I less than, let's do the code. I less than size, I plus plus. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే స్మాల్ అనే వేరియబుల్ క్రియేట్ చేస్తాను పైన. సో మనకి J వాల్యూ అవసరం లేదు, స్మాల్ ఓన్లీ రిక్వైర్డ్, స్మాల్ ఒకటే కావాలి. సో ఇక్కడ స్మాల్ ఈక్వల్ టు I అని రాస్తున్నా. ఓకే, అండ్ దెన్ ఆఫ్టర్ ఇంకో లూప్ అయితే రాయాలి, J ఈక్వల్ టు I plus 1, J less than size, J plus plus. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే we have to check the condition if array of small is greater than array of J. సో array of small is greater than array of J అయితే మనం ఏం చేస్తామంటే small ఈక్వల్ టు J. ఓకే, Jth పొజిషన్ కంటే మనకి లెస్సర్గా ఉంటుంది స్మాల్ అనే వాల్యూ, అప్పుడు మనం స్మాలెస్ట్ ఇండెక్స్ వాల్యూ మనం స్మాల్లో స్టోర్ చేస్తాం. ఓకే, సో దాని ఆఫ్టర్ మనం స్వాప్ చేయడానికి కోడ్ రాయాలి. సో ఇక్కడ టెంపరీ వేరియబుల్ క్రియేట్ చేస్తాను, మనకి టెంపరీ వేరియబుల్ కావాలి కదా స్వాప్ చేయడానికి, దట్స్ ద రీజన్. సో హియర్ ఐ హ్యావ్ టు రైట్ ద కోడ్ ఫర్ స్వాపింగ్. టెంప్ ఈక్వల్ టు array of I. So array of I equal to array of small position value and array of small equal to temp. Okay, this is how we have to do. So let me run the code. సో స్మాల్ అన్నది మనం స్పెల్లింగ్ మిస్టేక్ రాసామంట ఇక్కడ. You can see here size 5, 10, 20. Let me give some small values, 5, 4, 3, 2, 1. So you can see here my elements are sorting. Okay, so this is how we have to apply insertion sort. Okay, if you have any kind of doubts, you can ask me in the comment box. Thank you. Do subscribe my channel.